రాష్ట్రంలో భూభారతి పేరుతో అతిపెద్ద భూ కుంభకోణం జరుగుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. దాదాపు 1 కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఆన్లైన్లో ప్రదర్శించకుండా ఉంచడం ద్వారా భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. కేవలం కింది స్థాయి ఆపరేటర్లపై కేసులు నమోదు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని, తక్షణమే సీట్ ఏర్పాటు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అనంతరం జనగామ, చేర్యాల, ఘన్పూర్ మున్సిపాలిటీలో ఇటీవల బీఆర్ఎస్ నుండి గెలిచిన చైర్మన్, కౌన్సిలర్లను హరీష్ రావు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పలువురు పాల్గొన్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి మంత్రుల ఆస్తులు పెరిగినాయి, పేదల బతుకులు అయితే మారలేదు. రైతు బంధు రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు, బోనస్ రాదు, కేసీఆర్ కిట్ రాదు, పంటల బీమా రాదు. మంత్రులకు మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయి, ముఖ్యమంత్రి ఆస్తులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అన్నదమ్ముల ఆస్తులు అయితే ఇలా అడ్డగోలుగా పెరుగుకుంటూ పోతున్నాయి. గ్యారెంటీలన్నీ గాలి కలిసిపోయినాయి. ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3 పంటలకు ఎందుకు ఇవ్వాలని అడిగారు. నువ్వు 3 పంటలు కాదు, 1 పంటకి తెలియదు. కేసీఆర్ గారు బరాబర్ కరోనా వచ్చిన 2 పంటలకు ఇచ్చింది. 2 పంటలకు ఇస్తే 3 ఎందుకు ఇస్తలేమన్నావు, 3 ఎందుకు ఇస్తలేమన్నా రేవంత్ రెడ్డిని 1 పంటకి ఎందుకు ఇస్తలేవు? సమాధానం చెప్పాలి కదా. నువ్వు వచ్చినాక ఇది 5వ రైతు బంధు, ఇప్పటికి పడ్డాయి 2, ఎగబెట్టి 3, ఇచ్చింది తక్కువ, ఎగబెట్టింది ఎక్కువ. ఇది 5వ రైతు బంధు, ఇప్పుడు పడాల్సింది యాసంగి. కానీ నువ్వు ఇప్పటిదాకా ఇచ్చినది 2, ఎగబెట్టి 3 రైతు బంధులు. 15,000 ఇస్తాను రాహుల్ గాంధీ, 15,000 కాదు, ఉన్నాయి కూడా ఎగబెట్టావు. పక్కా బరాబర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక నమ్మకం ఉండే రైతులకు, బరాబర్ రైతు బంధు పడుతుందని ఒక నమ్మకం ఉండే. నాట్లకు కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇస్తూ ఒకసారి ఎంపీ ఎన్నికల ముందు ఇచ్చిండు, ఒకసారి సర్పంచ్ ఎన్నికల ముందు ఇచ్చిండు. కానీ ఇప్పుడే ఎలక్షన్లు మనకి పెట్టేశాడు. నాట్ల కేసీఆర్ ఓట్లకు రేవంత్. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ ని శాఖలో జరుగుతుంటే నువ్వు ఎందుకు పెదవిస్తావు? ఒక్కసారి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిందా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి చిల్లు పడతా ఉంటే, ప్రజల డబ్బును కొంతమంది కొల్లగొడతా ఉంటే, దీని మీద ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఎందుకు రివ్యూ చేయలేదని అడుగుతా ఉన్నారు. చీటికి మాటికి రివ్యూ చేసి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టే రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి కోట్లాది రూపాయల డబ్బు మీ యొక్క లోపభూయిష్టమైనటువంటి భూభారతి వల్ల నష్టం జరిగితే రివ్యూ చేసే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఎందుకు రెవెన్యూ మంత్రిని చూస్తే భయపడుతున్నావా? పొంగిలేటంటే నీకు భయమా? కారణం ఏంటి? పొంగిలేటి బయట పెట్టడా, ముఖ్యమంత్రి రివ్యూ చేయడా? ఇది ప్రజల సొమ్ము కదా. రైతు బంధు ఏ శాత కాదు నీకు. రైతు బంధు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఏమైనా అడిగితే డబ్బులు లేవంటాడు. నీకు మాత్రం 100 కోట్ల రూపాయలతో నువ్వు క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడచ్చు. నీకు ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయి, కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఉంటాయి, అందాల పోటీలు నిర్వహించడానికి పైసలు ఉంటాయి. లేదు ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. మూసీలో పేదల ఇల్లు కూలగొట్టి గాంధీ విగ్రహం పేరిట 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. రైతులు అనగానే పైసలు లేవని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు, పేదోళ్ళకి కొట్టుడు, అన్ని పథకాలు ఆగబెట్టిండు. ఒకటొకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, బడ్జెట్ పెట్టిండు. బట్టి గారు కాంగ్రెస్ వాళ్ళంతా బల్లలు కొట్టిండు. ఒకరికైనా పడ్డది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఎందుకు బంద్ అయింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? ఎందుకు అటకెక్కింది? రాజీవ్ యువ వికాసం ఎందుకు అటకెక్కింది? 2.5 ఏళ్ళైనా ఒక్క యువకుడి కన్నా ఉద్యోగాలు ఇచ్చింది లేదు. రాజీవ్ యువ వికాసం కింద సాయం చేసింది లేదు. మాటల్లోనే రాజీవ్ యువ వికాసం, మాటల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మాటల్లోనే రైతు బంధు, చేతలకు వచ్చే వరకు మొండి చేయి అయిపోయింది. హస్తం గుర్తు కాస్త మొండి చేయి అయిపోయింది.
వెంటనే ఇవి అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని కూడా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈ రెవెన్యూలో జరిగినటువంటి కుంభకోణంలో సిట్టు వేసి మొత్తం పూర్వాపరాలు బయటకు తీయాలని దీని మీద ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఇంతటితో బదులం రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశం మీద గట్టిగా లేవనెత్తుతాం. తప్పు మీది రైతులకు నోటీసులు ఇస్తున్నారు. రైతులకు ఎట్లా నోటీసులు ఇస్తారు? ఈ నోటీసులన్నీ వాపస్ తీసుకోవాలని. ఎందుకంటే రైతు డబ్బు కట్టిండు కనుకనే రిజిస్ట్రేషన్ చేసిండు. మీ తప్పు మీదైతే శాపం రైతులకు ఎందుకు? పాపం మీది, శాపం రైతులక. ఈ నోటీసులు రైతులకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని, తక్షణమే రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని, ఎవడైతే డబ్బులు తిన్నాడో వాళ్ళ దగ్గర కట్టించి అది ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.